మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉండగా తిరుమలగిరి మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇవాళ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు నల్గొండ మేయర్తో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ల ఎంపిక కూడా ఖరారైంది. వారి ఎన్నిక లాంఛనం కానుంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే ప్రకటించారు. డిప్యూటీ మేయర్ విషయంలో కొత్త సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లాలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్గా పున్న శైలజ వెంకటేశ్వర్లు, హాలియా మున్సిపల్ చైర్మన్గా చింతల చంద్రారెడ్డి, నందికొండ చైర్మన్గా మానసు స్వర్ణ, చండూరు మున్సిపల్ చైర్మన్గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్గా బూతరాజు దశరథ, చిట్యాల చైర్మన్గా పందిరి గీత ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా మొరిశెట్టి నివేదిత, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొనతం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్ రెడ్డి, కోదాడ మున్సిపల్ చైర్మన్గా ఎర్నేని కుసుమబాబు, ఇక తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్గా సంకెనపల్లి రఘునందర్ రెడ్డిలు ఖరారయ్యారు. భువనగిరి జిల్లాలో ఆలేరు మున్సిపల్ చైర్మన్గా బీజన బాలమణి భాస్కర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా గుండ్లపల్లి వాణి, చోటుపల్ మున్సిపల్ చైర్మన్గా పావని రమేష్ గౌడ్, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్గా తడక వెంకటేశం, మోత్కూరు మున్సిపల్ చైర్మన్గా గడ్డం స్వప్న ఖరారయ్యారు. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. దీంతో పాటుగా భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ చైర్మన్గా ఎవరనే విషయంపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, అదేవిధంగా ఉన్నారు. అదే మున్సిపాలిటీలో ఒక తిరుపతి జిల్లా ఎమ్మెల్యే మున్సిపాలిటీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీ, మిగతా 16 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.